హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హార్డ్ వర్క్ కి ఓడిపోయే లక్ ఏదీ లేదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఓన్లీ సక్సెస్ గురించి మాత్రమే కాదు, మన హార్డ్ వర్క్ గురించి. మనం కష్టపడి పని చేస్తే ఆ కష్టం మన కోసం ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. హార్డ్ వర్క్ కి ఓడిపోయే లక్ ఏది ఉండదు. అవును, ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చగలదు. మనలో చాలా మంది అనుకుంటారు అతనికి అదృష్టం బాగుంది, అందుకే లైఫ్ లో సెటిల్ అయిపోయాడు అని. కానీ ఒకసారి ఆలోచించండి, అదృష్టం మన చేతిలో ఉందా? లేదు. మన చేతిలో ఉన్నది ఒక్కటే, మన కష్టం, మన హార్డ్ వర్క్. ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి పరీక్ష రాయబోతున్నాడు. చదవకుండా కూర్చుంటే లక్ ఎంతవరకు కాపాడగలదు? ఒక్క ప్రశ్న గెస్ కరెక్ట్ గా చేస్తాడు, ఇంకో ప్రశ్న ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. కానీ చదివిన వాడికి లక్ అవసరం లేదు, ఎందుకంటే హార్డ్ వర్క్ ఆల్రెడీ అతన్ని సేఫ్ జోన్ లో పెట్టేసింది. లక్ మీద ఆధారపడితే అది ఒక లాటరీ లాంటిది, రావచ్చు రాకపోవచ్చు. కానీ హార్డ్ వర్క్ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. త్వరగా రావచ్చు, ఆలస్యంగా రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ సక్సెస్ కు గ్యారెంటీ. స్పోర్ట్స్ లో చూసిన పివి సింధు, నీరజ చోప్రా వాళ్ళు రోజుకు గంటల తరబడి ప్రాక్టీస్ చేశారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ప్రజలు అదృష్టం కలిసి వచ్చింది అన్నారు. కానీ నిజమేంటి? అది లక్ కాదు, అది సంవత్సరాల హార్డ్ వర్క్ ఫలితం. సినిమాలో కూడా అలానే చాలా మంది హీరోలకు మొదటి సినిమా ఫ్లాప్ అయింది, కానీ వాళ్ళు హార్డ్ వర్క్ ఆపలేదు. ఫలితం నేడు వాళ్ళు సూపర్ స్టార్స్. బిజినెస్ లో కూడా ఒక చిన్న షాప్ ఓనర్ రాత్రింబవళ్ళు కష్టపడి సర్వీస్ చేస్తే మొదట కస్టమర్స్ చాలా తక్కువగా ఉంటారు, కానీ తర్వాత ఆ కష్టం పెద్ద బిజినెస్ గా మారుతుంది. ఇది కేవలం లక్ కాదు, హార్డ్ వర్క్ మాత్రమే. అసలు హార్డ్ వర్క్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. హార్డ్ వర్క్ అనేది ఎక్కువసేపు శ్రమించడం కాదు, సరైన దిశలో డిసిప్లైన్ తో కష్టపడడం. దీన్ని 4 స్టెప్స్ లో చెప్తాను, చూడండి. స్టెప్ 1, కన్సిస్టెన్సీ. ఒక రోజు చేస్తే మరుసటి రోజు మానేస్తే యూజ్ లేదు. ప్రతిరోజు చిన్న చిన్న స్టెప్స్ వేయాలి. స్టెప్ 2, డిసిప్లైన్. సక్సెస్ కావాలంటే మన రొటీన్ స్ట్రాంగ్ గా ఉండాలి. స్టెప్ 3, ప్రాక్టీస్. ఇవాళ కష్టపడ్డాం కాబట్టి రేపే ఫలితం వస్తుందని ఆశించకండి. టైం పడుతుంది, కానీ ఫలితం ఖాయం. స్టెప్ 4, లర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ లేచి ఫైట్ చేయకపోవడమే తప్పు. ఒక్కసారి ఊహించండి, మీరు గమ్యం వైపు నడుస్తున్నారు. మధ్యలో రోడ్డు కష్టమైంది, మంచు, వర్షం, అడ్డంకులు అన్నీ వస్తున్నాయి. ఆ సమయంలో మనసులో ఒక్క మాట రిపీట్ చేయండి, హార్డ్ వర్క్ కి ఓడిపోయే లక్ ఏది ఉండదు అని. రోజుకి 1% అయినా ప్రోగ్రెస్ చేయండి. 100 days తర్వాత 100% చేంజ్ కనబడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే ఒక రిజల్యూషన్ పెట్టుకోండి, నేను నమ్మేది హార్డ్ వర్క్ నే, ఎందుకంటే హార్డ్ వర్క్ కి ఓడిపోయే లక్ ఏది ఉండదు అని. సో కష్టపడి ముందుకు సాగండి, మీ విజయాన్ని చేరుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.